ఢిల్లీలో అంత హడావిడి చేసి నిజమైనటువంటి జార్ఖండ్ ఉద్యమం దగ్గర ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు కాక్రోచ్ జనతా పార్టీ అన్న అంశం మీదన చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేపీఎస్సి జేఎస్ఎస్సి నిర్వహించిన పోటీ పరీక్షలో తీవ్ర అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, మూల్యాంకనంలో లోపాలు జరిగాయని ఆరోపిస్తూ అక్కడ ఉన్నటువంటి రాంచీలో 10 రోజులుగా భారీ సంఖ్యలో గుమికూడి విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. 14వ జేపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిఐడి విచారణ మీద నమ్మకం లేదని, పూర్తి నిజానిజాలు వెలికి తీయడానికి సిబిఐ లేదా ఈడీ ద్వారా స్వతంత్ర విచారణ జరిపించాలని, పరీక్షలు సరిగా జరగకపోవడం, వివాదాల వల్ల ఫలితాలు నిలిచిపోవడం వల్ల గత 7 నుంచి 10 ఏళ్లుగా సిద్ధమవుతున్న వేలాది మంది యువత వయోపరిమితి దాటిపై అనిశ్చితిలో పడ్డారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం దగ్గర ఆల్బర్ట్ ఎక్కా చౌక్ కేంద్రంగా 10 రోజులుగా జరుగుతున్న విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనకి ఢిల్లీలోని జంతర్ మంతర్ కేంద్రంగా జరిగే నిరసనల మధ్య తేడా చూడండి. జంతర్ మంతర్ దగ్గర ఒకవైపు కెమెరాలు, డిజిటల్ ప్రచారం, మీడియా పబ్లిసిటీతో కూడిన ప్రదర్శనలు ఉంటాయి. మరొక నిజమైన కడుపు కోతతో ఎటువంటి హంగామా లేకుండా రోడ్లపైకి వచ్చిన అసలైన అభ్యర్థుల పోరాటం జరుగుతుంది. ఢిల్లీలో సీజేపీ, జాతీయ స్థాయిలో ఎన్జీఓలు, మేధావులు మద్దతుంటే రాంచీ స్వచ్ఛంద ఆందోళన, ఢిల్లీ ఆందోళనలు ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో వివాదాలు, ఫుడ్ ఫెస్టివల్, మీడియా మేనేజ్మెంట్ ఎక్కువగా జరిగితే రాంచీలో కేవలం అస్తిత్వ పోరాటం, ఎలాంటి ప్లానింగ్ లేకుండా కడుపు మండి కథలు వచ్చినటువంటి అసలైనటువంటి నిరుద్యోగులు. ఢిల్లీలో హైప్ చేయబడ్డ, మీడియా చేత ప్రమోట్ చేయబడ్డ ఫేస్లు, భారీ బడ్జెట్ సోషల్ మీడియా మేనేజర్లు, పిఆర్ బృందాలు. రాంచీలో నాయకుడు లేని పోరాటం, హాజరైన కడుపు మండిన ప్రతి నిరుద్యోగి ఒక నాయకుడు. ఢిల్లీలో రోజు కొన్ని వందల హాజరు కాగా రాంచీలో నిజమైన వేలాది మంది హజారీబాగ్, ధన్బాద్, బొకారో గ్రామాల నుండి సొంత డబ్బులతో వచ్చిన యువకులు. ఢిల్లీలో ఖర్చులు, వసతి, స్పాన్సర్ చేయబడిన తిండి, సౌకర్యాలు, టెంట్లు, మైకులు. రాంచీలో జేబులో కొంచెం డబ్బు పెట్టుకుని టిఫిన్లు, భోజనాలు లేక కేవలం బిస్కెట్లు తింటూనో లేక పక్క వాళ్ళ తిండి షేర్ చేసుకుంటూ దోమల మధ్య రోడ్డు మీదే నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో మీడియా ప్రతి నిమిషం లైవ్ కవరేజ్ ఇస్తుంది, పెద్ద చర్చలు పెడుతుంది. రాంచీలో వేలాది మంది రోడ్లపై ఉన్న జాతీయ మీడియాలో పెద్దగా వార్తలు రావడం లేదు. అంటే ఢిల్లీ వంటి వేదికల మీద జరిగే పోరాటాలు హైప్ ముఖ్యం. అక్కడ కెమెరాలు ఉంటాయి, కవితలు ఉంటాయి, హాజరయ్యే వాళ్ళకి బోరు కొట్టకుండా ఫుడ్ ఫెస్టివల్ లేదా ఇతర ఆకర్షణలు ఏర్పాటు చేస్తారు. దీన్ని మీడియా ఒక షోలాగా కవర్ చేస్తుంది. కానీ ఈ హంగామానికి ఎంతమంది నిజమైన బాధితులు ఉన్నారని ప్రశ్నార్థకమే. అదే రాంచీ నిరసనల నిస్సహాయకత ఏంటంటే రాంచీలో 300కి 299 మార్కులు తెచ్చుకున్న ఉద్యోగం రాని నిరుద్యోగి ఏడుస్తున్నాడు. 7 ఏళ్లుగా ప్రిపేర్ అవుతూ వయోపరిమితి దాటిపోతుంటే తమ పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అక్కడ సెలబ్రిటీలు లేరు, సోషల్ మీడియా పిఆర్ బృందాలు లేవు, రాజకీయ నాయకులు కేవలం విమర్శలకే పరిమితం అయ్యారు. ఫలితంగా నిజంగా కష్టపడి చదివి లీకేజీలు, అక్రమాల వల్ల రోడ్డును పడ్డ లక్షలాది మంది జీవితాలు కెమెరాల వెలుగులకు దూరంగా ఉండిపోతున్నాయి. ఢిల్లీ బొద్దింకలను సింహాల్లాగా ప్రచారం చేసిన సోషల్ మీడియా మేధావులు రాంచీ ఆందోళనకారు నిజమైన బొద్దింకల్లాగా పట్టించుకోకుండా వదిలేశారు. రాంచీ వాళ్ళు ఆందోళన ఎంత నిజాయితీగా చేస్తున్నారంటే స్టేజ్ దగ్గర సూచనలు బోర్డు పెట్టారు. ఏమనంటే వేదిక నుండి ఎలాంటి రాజకీయ, మతపరమైన లేదా కులపరమైన వ్యాఖ్యలు చేయకూడదు. ఆందోళన యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థుల సమస్య గురించి మాత్రమే మాట్లాడాలి. మన పోరాటం వ్యవస్థలో లోపాలను సరిదిద్దడం కోసమే. కాబట్టి వేదిక నుండి వ్యక్తిగత విమర్శలు లేదా ఆరోపణలు చేయకూడదు. మాట్లాడేటప్పుడు అసభ్య పదజాలం లేదా చెడు మాటలు ఉపయోగించకూడదు. ఈ నిజాయితీ ఆందోళనను ఆ మురికి బొద్దింకల అజెండా ఆందోళనకు ఎంత తేడా ఉందో చూడండి.